తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డిఎస్సి పరీక్షను అక్రమాలకు చిరునామాగా మార్చేశారని, ప్రశ్నాపత్రం తయారీలో భాగమైన కాంట్రాక్ట్ ఉద్యోగే టాపర్గా రావడం, ఆ తర్వాత అతన్ని ఉద్యోగం నుంచి తప్పించడం, మెరిట్ లిస్ట్ను వెబ్సైట్ నుంచి మాయం చేయడమే ఇందుకు నిదర్శనమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లే విధంగా డిఎస్సి పరీక్ష నిర్వహించారని అన్నారు. ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు దండుకుని ఆ తర్వాత వారిని మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. డిఎస్సి అభ్యర్థుల్ని మోసం చేసినటువంటి కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి ఈవేళ తన సుపుత్రుడినే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మంత్రిగా పెట్టి మరొక పెద్ద స్కామ్కి దారితీశారనేటువంటి విధానంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈవేళ ఏదైతే మా హయాంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాని మీద అనేక రకాలుగా దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేసి ఎంతసేపు ఉన్న రాజకీయ లబ్ధి ఓట్లు దండుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ప్రజలకి ఏదో రకమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం, వాళ్ళ ఓట్లను దండుకున్నాక అధికారం వచ్చిన తర్వాత మొండి చేయి చూపించేటటువంటి కార్యక్రమం చేయడం అనేది చంద్రబాబు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్యగా తయారైంది. వేళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఏడాది కూడా మెగా డిఎస్సి పేరిట ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగానే మరి ఎస్సీఈఆర్టీ పేరు మీద స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సంస్థ పేరిట నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్లో అనేక తప్పిదాలు ఇవాళ ఆధారాలతో సహా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ ఎస్సీఆర్టీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు, అది కూడా డిజిటల్ విభాగంలో పనిచేస్తూ ఉన్నాడు, అతను ఈ పేపర్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తిరిగి అతనే ఎగ్జామ్ రాసి కృష్ణా జిల్లా నుంచి టాపర్గా ఉండడం, అదే మాదిరిగా జోన్ 2 టీజీటీలో ర్యాంకర్గా కూడా నిలవడం అనేది అసలు బుద్ధున్నవాడు ఎవరైనా కూడా, కొంచెమైనా కూడా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కూడా ఎగ్జామ్ ఎవరైతే నిర్వహిస్తారో ఎగ్జామ్ నిర్వహించే వ్యక్తే మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడా, అతనికే మళ్ళీ ఎగ్జామ్లో టాపర్లుగా ర్యాంకులు వస్తాయా అంటే దీని అర్థం ఏంటి? స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇందులో ఏ రకమైనటువంటి స్కామ్ జరిగింది అనేటువంటిది. మరో పక్కన ఎవరైతే కనీసం ఏ రోజు కూడా గ్రౌండ్లో కూడా అడుగుపెట్టినటువంటి వాళ్ళు, స్పోర్ట్స్ వైపు కనీసం కన్నెత్తి చూడనటువంటి వ్యక్తులు ఇవాళ స్పోర్ట్స్ కోటాలో జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా సర్టిఫికెట్లు తెచ్చుకుని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళను కూడా ఎవరు అని చెప్పని గమనిస్తే చాలా క్లియర్ కట్గా ఆడియో టేపులతో ఒక్కొక్క పోస్టుని 15 లక్షలకి 20 లక్షల రూపాయలకి బేరాలాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరో పక్కన ఏదైతే చాలా క్లియర్గా సీక్రెట్గా ఒక కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సినటువంటి ఈ పేపర్కి సంబంధించినటువంటి డిఎస్సి పేపర్లకి సంబంధించినటువంటిది బయటకు వచ్చినట్టుగా అనేక ఆధారాల ద్వారా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రిజల్ట్ని అనౌన్స్ చేసేటటువంటి ప్రక్రియలో కూడా దాదాపుగా 3,36,000 మందికి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తే కేవలం ఒక 5-6 వేల మందికి మాత్రమే సెలెక్టెడ్ అనేటువంటి ఒక మెసేజ్ని పంపించడం జరిగింది. సహజంగా ఎప్పుడూ కూడా రివాజుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ మనం గమనిస్తే ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ తాలూకా రిజల్ట్ తెలుస్తుంది. ఎగ్జామ్ పాస్ అయినటువంటి వాడు, క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉండొచ్చు, డిస్క్వాలిఫై అయ్యో లేకపోతే ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా వాళ్ళ రిజల్ట్ ఏంటనేటువంటిది తెలుస్తుంది. కానీ అట్లా 3,36,000 మంది ఎగ్జామ్ రాస్తే అందరికీ కూడా రిజల్ట్ చూపించేటట్టుగా కాకుండా, రిజల్ట్ తెలిసేటట్టుగా కాకుండా గోప్యంగా ఏలూరు జిల్లా భీముడోలు గ్రామంలో
ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించే దిశగా చేపట్టిన కీలక అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. గ్రామంలోని వాటర్ ఫిల్టర్ బెడ్కు 12 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టి మంగళవారం ఉదయం తిరిగి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫిల్టర్ బెడ్ను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీటిని అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజారోగ్యానికి త్రాగునీరు ఎంతో కీలకమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం త్రాగునీటి మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ సహకారంతో గ్రామాల్లో నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు వేగవంతం చేశామని అన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. परमार्थप्रदाय नमः शान्ताय नमः श्रीमते नमः दोत्तंड विक्रमाय नमः परस्मै ब्रह्मणे नमः परात्पराय नमः श्री विभवे नमः जगदीश्वराय श्रीवेंकटनिवासाय श्रीवासाय मंगलं गौधरेन्द्राय हरियव्राह्मणे चक्रवर्ति मनोजाय सार्वभौमाय भगवान् विष्णु मंगलम मधुसूदन मंगलम पुंडरीकाक्ष मंगलम गरुड़ध्वज गोविंद गोविंद తెలంగాణలో మే 30 వరకు జరగనున్న మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడమే లక్ష్యంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలియజేశారు. మహిళా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, 8,000 మహిళా భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మహిళా శక్తికి మహిళా వారోత్సవ శుభాకాంక్షలతోటి ఇది కేవలం మహిళా వారోత్సవం కాదు, ఇది మహిళా శక్తి యొక్క మహోత్సవం. అదేవిధంగా ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్ర. ఒకప్పుడు చిన్న పొదుపు సంఘాలుగా మొదలైనటువంటి మరి మహిళా సంఘాల యొక్క ప్రయాణం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది మహిళలు సంఘ సభ్యులుగా ఏర్పడి దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలోనే 60,000 కోట్ల వరకు మరి బ్యాంకు లింకేజీల ద్వారా 5 లక్షల చిన్న పెద్ద చిరు వ్యాపారాలు ఒక మాదిరి వ్యాపారాలతోటి మరి తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళల పాత్ర, ముఖ్యంగా మా పొదుపు సంఘాల మహిళల పాత్ర గొప్పది. మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడిగా మా అక్క చెల్లెలందరూ కూడా ఆనందంగా ఉండాలి అంటే వాళ్ళ చేతిలో 4 రూపాయలు ఉండాలని వడ్డీ లేని రుణాలు, మరి ఈ రోజు 10 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడంతో పాటు ఎక్కడికక్కడ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మిల్లులు, సెంట్రింగ్
బ్రిక్స్ ఫ్యాక్టరీస్, ఇట్లా ప్రతిదీ కూడా బిజినెస్ రూపంలో మహిళలను తీసుకురావడం కాకుండా మహిళలు గతంలో ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలంటే చెట్ల కింద లేదా ఊరవతల లేదా ఎవరి ఇండ్లలోనో పెట్టేది. కానీ ఈ రోజు మళ్ళీ మహిళా వారోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టే టైంలో 8,000 మరి మహిళా భవనాలకు శంకుస్థాపన చేయడం చాలా గర్వకారణంగా ఉంది, గౌరవంగా ఉంది. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవానికి రేపు చోదక శక్తులుగా ఈ ఇందిర మహిళా శక్తి భవనాలు నిలవబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈనాటి వారోత్సవం, మహిళా వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి ఆయా జిల్లా కేంద్రాల నుంచి మా మహిళా సోదరిమణులు, మా సంఘ సభ్యులందరూ పాల్గొని మీ యొక్క ఆర్థిక ఎదుగుదలను, మీ యొక్క గుర్తింపును మరి ముఖ్యమంత్రి గారితో ముఖాముఖిలో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు మరి మహిళా వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో మహిళలు చేపట్టినటువంటి బిజినెస్లు గాని, బ్యాంక్ లింకేజ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం గురించి గాని, ఆత్మగౌరవం, మరి 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ, దాదాపు 60,000 కోట్లకు పైగా బ్యాంక్ లింకేజ్లు, అదేవిధంగా ఈరోజు పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్తులు, మరి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు, చిరు చిరు వ్యాపారాలు, ఇవన్నింటిని కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీ లేని రుణాల ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ పండుగలో పాల్గొని మన ఆత్మగౌరవాన్ని చాటుదాం. మరి ముఖ్యమంత్రి గారు కన్నా కలలు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేటువంటి యజ్ఞంలో మనమందరం భాగస్వాములం కావాలి అంటే చిత్తశుద్దితో మరి కష్టపడి పనిచేసి కోటీశ్వరులుగా మనం ఎదగడం కోసం, మీరందరూ ఎదగడం కోసం ఈ ప్రభుత్వం చేయూతనిస్తుంది. మరి బడ్జెట్ టైంపులో కూడా బట్టెన్న గారు మహిళలకు వారి పారితోషికాలు ఇవ్వడం చాలా సంతోషం. మీ అందరికీ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లు నియోజకవర్గంలో శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామన్న నిమ్మల. లంకల కోడేరు శ్మశాన వాటికలో గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసిన మంత్రి. మంగంపేట మైన్స్ నుంచి భారతీ సిమెంట్స్ దాకా అంతా అక్రమ సంపాదనే. వైఎస్ కుటుంబంపై నిప్పులు చెరిగిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆచంట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎమ్మెల్యే పీతాని ఆధ్వర్యంలో పనులు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సమాజానికి భావి పౌరుల్ని అందించాల్సిన విద్యా వ్యవస్థలో సైతం స్కామ్లు చేసే దౌర్భాగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.